ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దశాబ్ద కాలం క్రితం అన్నదమ్ముల్లా కలిసిన ఆంధ్రప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వారిని పూర్తిగా కనుమరుగు చేశారు. కాకపోతే 2018 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ లైమ్లైట్లోకి వస్తుందన్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టినటువంటి షర్మిలకి అండగా నిలిచేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకైనా వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విభజన చట్టంలో వచ్చినటువంటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్లోని ఆస్తుల్ని అంచనాలు వేసి దాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలి, గడువు జూన్ 2 తర్వాత ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆదేశాలు జారీ చేసినటువంటి ఈ పరిణామాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర కళింగ వైశ్య చైర్మన్ అందరపు సూర్బా మనతో ఉన్నారు. చూస్తే కనుక రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రని ఇవ్వడం జరిగింది. ఇంకా రాజధాని నిర్మాణం జరగలేదు, కార్యకలాపాల కోసం కార్యాలయం కూడా నిర్మించలేదు. ఇటువంటి తరుణంలో ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో గడువు ముగుస్తున్న విభజన చట్టంలో ఉన్నటువంటి గడువు ముగిస్తున్న ఈ తరుణంలో ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకు? అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు వారు జడ్పీటీ సైడ్ నుంచి వారిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కౌన్సిల్లో కూడా వారు ప్రగాఢ విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయన చెప్పాడట ఆ కొలిక్కి, నేను ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి వెళ్తానని. అయ్యాడు, సంతోషం. కానీ వారి తాలూకా భిన్నాభిప్రాయాలు, వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు విజయవాడ చంద్రబాబు నాయుడు కలిసి పార్టీలో జాయిన్ అవ్వడం కానీ, ఈరోజు షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ విలీనం చేస్తుంటే ఇక్కడ విలీనం చేయడానికి అవ్వదు, అవసరం ఆంధ్రాకి వెళ్ళని అప్పుడే చెప్పి డీకే శివకుమార్ గారితో మంత్రాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి షర్మిలను ఆంధ్ర పంపించడం, షర్మిలమ్మతో కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కాపాడుతానని, తెలుగువాడికి నేను అక్కడ ప్రేమతో రాష్ట్రాల విభజన నేను మీకు అందరూ కూడా తోడుగా ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్లో కౌంటింగ్ జూన్ 4 కౌంటింగ్ అవ్వకముందే నువ్వు వచ్చి నీ అధికారులకి మాకు వచ్చిన ఆస్తులు, ఆంధ్రాకు వచ్చిన ఆస్తుల మీద మీరు అధికారులకు ఆదేశించారంటే ఆస్తులు స్వాధీనం చేసుకోమని. మీరు మా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న మీకు ప్రేమ మాకు ఎప్పుడూ అర్థమైంది, ఇంకా బాగా అర్థమైంది. అయితే ఇది పోలింగ్ ముందు ఇచ్చుంటే బాగుండు, పోలింగ్ తర్వాత తెలివితేటలకు ఇచ్చారు. చట్ట విభజన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత చట్టంలో అనేక రకాల అంశాలు పొందుపరుచున్నాయి. ముందు మీరు రేవంత్ రెడ్డి గారు అంశాలు కూడా చదవండి. విభజన చట్టంలో అనేక చట్టాలు, సెక్షన్ 6 కానీ సెక్షన్ 7 కానీ అనేక సెక్షన్స్ విభజనలో ఉన్నాయి. ఆ సెక్షన్స్ అన్నీ కూడా మీరు చదవకంట ఈరోజు మీరు మాట్లాడడం అనేది నా అభిప్రాయం తప్పు. జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఈర్ష్పడ్డం, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏంటి, ఆయన గొప్ప మానవతావాది. గడువు జూన్ 2 వరకు ఉన్న నేపథ్యంలో ఆ ఆస్తులను అంచనాలు రూపొందించాలి, గడువు ముగిసిన వెంబటే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఎందుకు? అతను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతాడు, చంద్రబాబు నాయుడు అతనికి అనుకూలంగా ఉంటాడు కాబట్టి అతను ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ జగన్ ముఖ్యమంత్రి అవుతున్న విషయం ఆయన తెలియదు రేవంత్ రెడ్డి గారికి. అతను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు. అతను ప్లాన్ ఈసారి మాత్రం ఎన్నో ఆయన ఆలోచన చేశాడు. అతను ఈ ప్లాన్ ఈసారి అతనిది జరగదు, అతను అనుకున్నట్టు జరగదు. అంటే ఈ ఎన్నికల్లో, ఈ సార్వత్రిక 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చక్రం తిప్పారా? చక్రం తిప్పడం ఏంటి, అనేక సహకారం పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు సహకరించి షర్మిలకి లాస్ట్లో ఒంటరి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీంచిన అభ్యర్థుల్లో ఎవరికైనా ఒక ఆర్థిక సాయం చేశారా? పక్కన కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ₹1 డబ్బులు ఇచ్చాడా? నాకు చెప్పానండి. కాంగ్రెస్ అభ్యర్థులు 175 మంది ఎన్ని సీట్లు పోటీ నాకు తెలియదు. ఈ జిల్లాలో అడగండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలకి ఎంపీ పొడిచిన అభ్యర్థులకి ₹1 తెలంగాణ నుంచి వచ్చిన సాయం వచ్చిందా? ఇలాంటి మాట్లాడితే ఏం చేస్తారు? కూటమి గెలుపు కోసం రేవంత్ రెడ్డి ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేసి 100% సాయం చేశాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ సాయం చేయలేదు, అతను కూటమి సపోర్ట్ చేసి మాకు అనవసరం సార్. కాంగ్రెస్ పార్టీకి ఆయన సాయం చేయలేదు సార్, ఏ రకమైన సాయం ఆయన చేయలేదు ముఖ్యమంత్రిగా. ఇండైరెక్ట్గా కూటమి దోహదపడినట్టే కదా వైసీపీ. అది మీరు అర్థం చేసుకోవాలి, మీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. దానికి డెఫినెట్గా మీ తాలూకా ప్రజలను ఆలోచించాలి, డెఫినెట్గా కనపడుతుంది కదా. ఇవన్నీ కాదు సార్, శ్రీకాకుళం పార్లమెంట్లో మీరు 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు, ఒక ఎంపీ పోటీ చేశారు. మీరు అడగండి, మీరు పేర్ల పరమేశ్వరరావు గారు మీ కొలిక్కే కదా, ఆయన మీకు జర్నలిస్ట్గా పనిచేశారు కదా, అబద్ధం అన్న మనిషి, కొద్దిగా నిష్పక్షపాతంగా ఉండే మనిషి, తప్పని చెప్పే మనిషి. ఆయన అడగండి ఒకసారి ఏం సాయం చేశాడు రేవంత్ రెడ్డి గారు, చెప్తారు కదా. ఆయన పార్టీ ఫండ్ అనేది మాత్రం ఏమాత్రం ₹1 సాయం చేయలేదండి, డబ్బులే కాదండి, ఏ మోరల్ సపోర్ట్ కూడా చేయలేదండి. ఏ బహిరంగ సభ గురించి మాట్లాడాడు కాంగ్రెస్ తరఫున ఆయన? మా షర్మిలమ్మ కానీ మరి మా దురదృష్టం. షర్మిలమ్మ ఈ విషయంలో పామైందా లేకపోతే ఆమెని పాశుపతాస్త్రమైంది? సార్ మా దురదృష్టం, మాకు అన్ని రకాల దురదృష్టం. మా చెల్లెల చేత మాకు తిట్టించారు, మా నాయకుడికి పచ్చపత్రికలతో తిట్టించారు, పచ్చ మీడియా తిట్టించారు, యువతను తప్పుతో పట్టించారు, మా నాయకుడి మీద కక్ష కట్టారు. మా నాయకుడికి ఆ భగవంతుడు ఉన్నాడు,
ప్రజలు ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తిట్లు ఇవి ఆ శాపనార్థాలు తగులుతాయి అంటారా? డెఫినెట్గా జూన్ 4 చూస్తారు కదా నాయుడు గారు, జూన్ 4 చూస్తారు కదా. మేమైతే నమ్ముతున్నాం, మహిళా ఓటింగ్ మీద నమ్ముతున్నాం మేము. అదే ఓట్ల ప్రస్తావన తెచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఇటు సర్వీస్ ఓట్లతో పాటు అటు మహిళా ఓటర్లు తండోపతండాలుగా తరలిచి ఓట్లు వేశారు. పోలింగ్ శాతం పెరిగిన ప్రతిసారి కూడా గత రిజల్ట్స్ చూసుకుంటే కనుక కంపల్సరీగా రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందన్నటువంటి సంకేతాలు గతంలో ఉన్న రిజల్ట్ చెప్తాం. మరి ఈసారి కూడా అటువంటి పరిణామం ఉంటుందా, లేకపోతే ఆ మహిళా ఓటర్లు, ఎందుకంటే ఓటర్లు అంటే 150 మంది ఓటర్లు ఉంటారు, అది వైసీపీకి ఏ విధంగా దాదు? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు, అది ఆయన అమలు చేయలేపాడు, 10% కూడా అమలు చేయలేపాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో ఇచ్చారు, 98.5% ఆయన అమలు చేశాడు. ఈరోజు 24లో మా మేనిఫెస్టో ప్రజలు చూశారు. ఆయన మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నమ్మలేదు సార్. ఇంతకుముందు హిందూ సాంప్రదాయంలో భర్త ఓటేసి వచ్చిన తర్వాత భర్త చెప్తే ఓటేయడానికి మహిళ వెళ్ళేది సార్. ఇప్పుడు భర్త కంటే ముందే మహిళ ఓటు వెళ్ళింది. మాకు ఇండికేషన్ సార్, ఎవరి మాట వినలేదని. జగన్మోహన్ గారు ఏ సంక్షేమం ఇచ్చినా మహిళలకు ఇచ్చాడు, తెలుగు ఆడపడుతులకు ఇచ్చాడు, వాళ్ళకు మహిళా సాధికారత ఇచ్చాడు. కాబట్టి మేము నమ్ముతున్నాం. ఈరోజు చంద్రబాబు మేనిఫెస్టోలో ఆర్టీసీకి ఉచిత ప్రచార ప్రయాణం అన్నాడు ఆయన. కర్ణాటకలోన తెలంగాణలోన వాళ్ళ ప్రయోగం చేసి గెలిచారు. 2 రాష్ట్రాలు కాంగ్రెస్ గెలిచింది. ఈ రాష్ట్రంలో ఆయన కూడా ఉచిత ప్రయాణం అన్నారు మహిళలకి. ఒక్క దగ్గర ప్రచారం ఇచ్చారా? ఒక మాట చెప్పగలిగారా? ఆ వాగ్దానాన్ని ప్రజలకు తీసుకెళ్లారా? వాళ్ళు తీసుకెళ్ళలేదు. కారణం ఏంటి? 50 ఇయర్స్కి పెన్షన్ ఇస్తామన్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలకి. అది ఎందుకు అవగాహన చేయలేపాడు? అతను మేనిఫెస్టోని అతను ఏమి ప్రజలు నమ్మలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మేనిఫెస్టో నమ్మారు ప్రజలు. డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి అవుతారు సార్. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వైనాట్ 175 మంది జగన్మోహన్ రెడ్డి నిన్న ఎట్టి పరిస్థితులు గెలుస్తూ 140+ అన్నటువంటి ఆ డిజిట్ తగ్గిన విషయంలో ఏమైనా క్యాండిడేట్ల సెలక్షన్ విషయంలో ఏమైనా పొరపాట్లు తప్పులు ఏమైనా జరిగాయి అనుకోవచ్చు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని యాంగిల్స్ ఆలోచించారు. అతను ఏంటి ఆలోచించారు? జగన్మోహన్ రెడ్డి గారు 200 సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంట్ సీట్లు, రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ ఎస్సీ అని తీసేస్తే 100 సీట్లు ఆయన ఇచ్చాడు సార్. బీసీలకి మైనార్టీస్కి 100 సీట్లు, అంటే ఎస్సీ ఎస్టీ సీట్లు కలుపుకొని 100 సీట్లు ఇచ్చాడు. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చారు? తీయండి, క్యాలిక్యులేషన్ తీయండి. 200 సీట్లలో కూటమితో కలుపుకొని సార్ ఎన్డీఏ కూటమి ఒక్క సీటు కాపుకి ఇవ్వలేదు సార్. వాళ్ళు ఈ రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఎస్సీస్ తర్వాత కాపు పాపులేషన్ ఉంటే ఒక్క సీటు కాపులకు ఇవ్వలేదండి. వాళ్ళు అడిగాడా? ఆయన ఎన్డీఏ కూటమి అడిగాడా? ఎన్డీఏ ఈ కూటమి అన్ని వర్గాలకి అన్ని పక్షాలకి నీకు గెలిపే ముఖ్యం తప్ప ఈరోజు ఉన్న కులాల తాలూకా సామాజిక న్యాయం బాధ్యత చంద్రబాబుకి లేదా? లేదు సార్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఫిషర్మ్యాన్కి ఇచ్చాడు, నాయకర్కి ఇచ్చాడు, నరసాపురంలో కాపులున్న. ఇంకా ఇతని మీద పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా సామాజిక న్యాయం చేశారు. అన్ని పార్టీలు కూడా పొరపాట్లు చేసే అనుకోవచ్చా, తప్పులు చేసే అనుకోండి ఈ క్యాండిడేట్ సెలక్షన్? తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో మొదటి నుంచి నమ్ముకున్న న్యాయం చేశాడు. ఉదాహరణకి ఎంతమంది కోర్టుసులు శ్రీకాకుళం ఎంపీ అడిగినా తిలక్ మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు, తిలక్కే ఇచ్చాడు. దువ్వాడ సీను మరి ఎమ్మెల్సీ ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చాడు, మరి ఆయనకు కూడా నమ్మాడు. అతను ఈరోజు సాయిరాజు అతను ఎమ్మెల్యే అతను వచ్చాడు, అతనికి కూడా జిల్లా పరిషత్ ఇచ్చాడు, మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చాడు. శాంతమ్మ భర్తను కోల్పోయింది, ఒంటరిగా మహిళ అయింది, భర్తను కూడా ఎమ్మెల్యే అయింది. ఆ అమ్మాయిని కాపాడాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఆయనకి సీట్ ఇచ్చాడు. ఒక స్పీకర్ ఎస్టాబ్లిష్ చేసిన స్పీకర్కి ఆయన అంత గౌరవం ఇచ్చాం, ఒక బీసీకి స్పీకర్ ఇచ్చామని చెప్పి అతనికి సీట్ ఇచ్చాడు. ఇన్ని రకాల కృష్ణదాస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీట్ ఇచ్చాడు. డాక్టర్ అప్పలరాజు తక్కువ టైంలోనే పరిపాలన మీద అవగాహన డాక్టర్ గారికి మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లో అంత తెలివినాడని జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అప్పలరాజు గారు అంటే. మరి ధర్మాన గారు అంటే అతను లెజెండ్. ఆయన ఇవన్నీ అతను ఆలోచించే సీట్లు ఇచ్చాడు. 5 ఏళ్ల పాటు వైసీపీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దిగ్విజయంగా పాలన నడిపించినటువంటి అందరికీ సిట్టింగ్లకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కూటమి హవా నడుస్తుంది అన్నటువంటి ఒక కనెక్టివిటీలో పబ్లిక్ ఉన్నారు అనుకోవచ్చా సార్? ఇప్పుడు మా లీడరు నేను ఐపాక్ టీంకి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు. ఐపాక్లో తన కాన్ఫిడెన్స్ చెప్పాడు. లీడర్ కాన్ఫిడెన్స్ సార్, అది లీడరు యుద్ధంకి వెళ్ళాడు, గెలుస్తామని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన తాలూకా అనుచరులుగా మాకు నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యం గొప్పది. మేమైతే పెరిగిన ఓటింగ్ శాతం మహిళలు, మేము గెలుస్తాం లెక్కేస్తున్నాం. మేము రాయలసీమలో 52 సీట్లు అత్యధికంగా 38-40 సీట్లు గెలుస్తున్నాం. అక్కడ ఉన్న పార్లమెంట్లో 6 గెలుస్తున్నాం. మాకు అవన్నీ రిజల్ట్స్ కనబడుతున్నాయి, అన్ని బ్రహ్మాండ రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఉత్తరాంధ్రలో 17-19 గెలిచే పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ మేము కనబడుతుంది. మరి సీట్ సెలక్షన్ అంటే నాయకుడి బాస్ ఈజ్ రైట్. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాదు విషయంలో గడువు ముగుస్తున్న ఈ తరుణంలో ఆస్తులన్నింటినీ కూడా అంచనాలు వేసి స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా తప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరోక్షంగా
కూటమి అభ్యర్థులకు సహకరించేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలను షర్మిలాకి అంటగట్టించి ఆమెతో పాటు ఈ అధికార పార్టీని అందరినీ కూడాను ముఖ్యమంత్రిని కూడా దూషించే విధంగా రేవంత్ రెడ్డి ప్రోత్సహించారని కూడా సూరిబాబు స్పష్టం చేశారు. మరోవైపు పెరిగిన మహిళా ఓటర్ పోలింగ్ శాతం మాత్రం ఈరోజు అధికార పార్టీకి కలిసి వస్తుంది. రేపు తన అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం శిరోధార్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతదేశ చరిత్రలో లేనటువంటి ఒక ఫలితాలు రానున్నాయి అన్నటువంటి సంకేతాలు తమ పార్టీ అధిష్టానం సూచిస్తున్న నేపథ్యంలో బాస్ మాటే శిరోధాయంగా అని చెప్తున్నారు. 2024లో మళ్ళీ వైసీపీ పార్టీ ప్రభుత్వం స్థాపించడం ఖాయమని సూరిబాబు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.